అందరికీ నమస్తే అండి. వీడియోస్ని కొంచెం హైప్ చేయండి. ఈ రోజున తెలంగాణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన ఎక్కడైనా ఆంధ్రాలో చేసినారంటే ఒక అర్థం ఉంది. కానీ తెలంగాణలో ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళేదానిలో భాగంగా భారీ స్థాయి కటౌట్లు, హడావిడి, హంగామా, నానా రచ్చ, రోడ్డు మీద చేసినటువంటి ఆ పనులు అన్నీ ఇన్ని కాదు. అంటే ఒక పొలిటికల్ మీటింగ్కి వెళ్తే ఏ విధంగా అయితే ఇలా పెట్టుకెళ్తామో సో ఆ విధంగా పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హడావిడి చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? ఇది నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం నడిచినటువంటి వ్యవహారం. ఎందుకు స్ట్రాటజీ ప్రకారం నడిచిందంటే రాత్రికి రాత్రి బ్యానర్లు కూడా కట్టించలేడు. అన్ని వేల వందల బ్యానర్లు, అలాగే ఆ కట్అవుట్లు చిన్న చెత్తకి కూడా కాదు, చాలా పెద్దవి. సో ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి, ఎట్లా చేయగలిగినారు? సో వీళ్ళు ఏదో ఒక బల ప్రదర్శన చేద్దాం అనుకున్నారు. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ జనం ఎలా తీసుకొచ్చినారు చూడండి. అంతమంది జనాన్ని ఎందుకు పోగేసినారు? అది ఆ జనం పోగేసినారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. మామూలు సెక్యూరిటీ కాదు, పీక్ లెవెల్ సెక్యూరిటీ. ఇక్కడితో కాదు, ఇంకొకటి చూపిస్తాం చూడండి, ఇదిగోండి. ఆ కట్అవుట్ చూడండి, దాదాపు 30-40 అడుగుల కట్అవుట్ అది. సో ఫోటో చూపిస్తాను అదే కట్అవుట్కి సంబంధించి, ఇదిగోండి. అంటే ఏం చెప్పాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున? తెలంగాణలో వైసీపీ అనే ఒక పార్టీ లేదు. వైఎస్ జగన్ గారు యాక్టివ్గా అక్కడ పాలిటిక్స్ కూడా చేయట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఆంధ్రాని చాలా దారుణంగా తిట్టారు కేసీఆర్ గారు. కేటీఆర్ గారికి కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం అవమానకరంగా కూడా మాట్లాడారు. ఈ రోజున పోలవరం నుంచి ఇది గోదావరి జలాలు కృష్ణా నదిలోకి వస్తాయి కదా కుడికాల ద్వారా. ఆ నీటిని మనం బనకచర్లకి, రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలకు ఆ నీటిని తరలించే దానిలో భాగంగా ఒక ప్రాజెక్ట్ 80,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుని అది ముందుకు తీసుకెళ్తా ఉంటే దానికి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతూ ఉంది. వాళ్ళ నీళ్ళు మనం తీసుకెళ్ళట్లా. ఉట్టి పుణ్యానికి సముద్రంలో కలిసిపోతున్నటువంటి కొన్ని వేల క్యూసిక్లు, కొన్ని లక్షల, కొన్ని వేల టీఎంసీలు వాటర్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకుందామంటే అవి కూడా ఉట్టి పుణ్యానికి కలిసిపోతూ ఉన్నాయి. వీళ్ళు అడ్డుపొరలు వేసినారు. వాటిని ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలా. ఎందుకు ఖండించలేదు? దేనికోసం? అసలు ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? ఈరోజు చూడండి ఎలా బ్యానర్లు వేసుకున్నారు. ఇటుపక్క కేసీఆర్ గారు, అటుపక్క జగన్ గారు, ఇటుపక్క కేటీఆర్ గారు, అటుపక్క జగన్ గారు, ఇటుపక్క జగన్ గారు. ఇక్కడ 3 సైడ్లు జగన్ గారి ఫోటోలే. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బల ప్రదర్శన యొక్క ఉద్దేశం ఏంటి? తెలంగాణలో మేము కేసీఆర్ బాగానే ఉన్నాం, మాకు మంచి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేపాటికి మాత్రం మనం పట్టించుకో. మన రాష్ట్రాన్ని అవమానించిన కానీ మనం పట్టించుకో. మన రాష్ట్రం గురించి అతి దారుణంగా మాట్లాడే కానీ మనం పట్టించుకో. నాకు తెలిసి ఇప్పటి వరకు కేసీఆర్ గారికి కౌంటర్ ఇచ్చారు జగన్ గారు అనేది నేను ఎప్పుడు కూడా చూడాల. మన రాష్ట్రాన్ని మన లోచరనైనా తూలి మాట్లాడినాడు, మన బిర్యానీ గురించి మాట్లాడినాడు, మన రాష్ట్రంలో అనేక విషయాల గురించి ఆయన మాట్లాడినాడు. అలాంటి వ్యక్తి గురించి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. ఈరోజు చూడండి ఎంత ఎవరిదో పెళ్ళి, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి మనుషులు కూడా కాదు ఈ పెళ్ళి, బయట వాళ్ళ పెళ్ళి. ఈ పెళ్ళికి నానా హంగామాగా, నానా అసలు మామూలు రచ్చ అయితే కాదనమాట. తెలంగాణలో ఏంటిది, ఇది ఆంధ్రానా? ఇంతమందిని పోగేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలండి. కాబట్టి అర్థం చేసుకోండి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. ఈ విధంగా బ్యానర్లు వేసి మేము ఒకటి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్ర ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలా. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి బనకచర్ల ప్రాజెక్టు దాన్ని రానియకుండా వాళ్ళు అడ్డుపొరలు వేస్తూ ఉంటే దాని గురించి ఇప్పటివరకు మాట్లాడాలి. ఇదేం రాజకీయం?
ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు నాకైతే ఆంధ్రాని వీళ్ళ విషయంలో చూస్తూ ఉంటే, ఈ ఆంధ్ర కొంతమంది నాయకులను చూస్తూ ఉంటే.